నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ రాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి ఘన విజయం. 14,680 వ్యాలిడ్ ఓట్లలో 9,165 ఓట్లు సాధించి తొలి రౌండ్లోనే గెలుపు నమోదు. తన పట్ల నమ్మకంతో ఎమ్మెల్సీగా గెలిపించిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిపై తాము బహిరంగ చర్చకు సిద్ధం. ద్వారంపూడి సిద్ధమా అంటూ సవాల్ విసిరిన టీడీపీ సిటీ అధ్యక్షుడు వీరు, కార్యదర్శి తుమ్మల రమేష్. కాకినాడ సెజ్ వ్యవహారంపై చంద్రబాబుపై టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు తగదు. సెజ్లో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మాజీ మంత్రులు కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీతకు సవాల్ విసిరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ సెజ్ వ్యవహారంపై చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మాజీ మంత్రులు కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత బహిరంగ చర్చకు రావాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ వద్ద ర్యాలీగా మాజీ ఎమ్మెల్యే వర్మ బయలుదేరారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, వంగా గీతలు చర్చలో పాల్గొనేందుకు కుర్చీలను ఏర్పాటు చేశారు. వర్మ సవాళ్లను వైసీపీ నేతలు స్వీకరించకపోవడంతో వైసీపీ నేతల రాక కోసం పిఠాపురం నడిబొడ్డున వర్మ వేచి చూశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలు రైతులపై తెలుగుదేశం ప్రభుత్వం కేసులు పెట్టిందని విమర్శిస్తున్న వైసీపీ నాయకులు కేఎస్యూజెడ్ ఎవరు పెట్టారో గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు సెజ్ భూముల్లో ఏరువాక చేసి న్యాయం చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం 160 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ అయిన భూములకు చెల్లించారని గుర్తు చేశారు. బహిరంగ చర్చకు రాని వైసీపీ నేతలు వారు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఒప్పుకున్నట్టే అని ఆయన ఆరోపించారు. ఈ ప్రకారంగా మేము ప్రభుత్వం అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇది లక్ష్మీ పార్థసారథి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ wrote a letter to G.K. Pillai, Additional Secretary to Government, Minister of Commerce and Industry, Government of India, New Delhi, with the above promises from Government of AP, letter DOLR number 16115 dated 9/6/2005. రైతుల మీద లాఠీ చార్జీలు చేసి 36 కేసులు వైఎస్ రాజశేఖర టైంలో పెట్టారు. ఒక 7 కేసులు ఎస్సీ కేసులు, అందులోనే అధికారులతో కేసులు, నాన్ అవైలబుల్ వారెంట్లు ఇచ్చి జైల్లో వేయించారు. ఇవన్నీ కూడా తక్కువ ధరకు భూములు లాక్కున్నారు. నిన్న కన్నబాబు గారు అన్నారు 2003లో సిబిఎన్ గారు ఏపీఐసిసికి 2094 ఎకరాలు భూసేకరణ చేశారని సబ్జెక్ట్ తెలియకుండా, ఆలోచన లేకుండా మాట్లాడారు. చంద్రబాబు అయ్యంలో కాదు, అది 2009 ఎకరాలు 94. రాజశేఖర రెడ్డి అయ్యంలో ఏపీఐసిసికి 2094 74 సెంట్ల భూమి 14/6/2008 ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవడో జగన్మోహన్ రెడ్డిని అడగండి, అర్థమవుతుంది. కన్నబాబు గారు అంటే మళ్ళీ కన్నబాబు గారు అంటారు 2013 యాక్ట్ ప్రకారం ఇవ్వాలి కదా అంటారు. 2013 యాక్ట్ ఎలా వర్తిస్తుంది? కన్నబాబు గారు మంత్రి చేశారు. మీరు ఏ చట్టం ప్రకారం భూసేకరణకు మీరు అవార్డు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2013 చట్టం వచ్చిందా? రాలేదు. మొత్తం భూసేకరణ నోటిఫికేషన్ ఏ చట్టం మీద వేశారు? పాత చట్టం మీద ఇచ్చారు. 2013 ముందు అయిన భూసేకరణ 2013లో కొత్త చట్టం ఎలా వర్తిస్తుంది? అది కూడా తెలియదు, మంత్రులు అయిపోయారు. అలాగే మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా గారు, కన్నబాబు గారు, మాజీ ఎంపీ మా అక్కయ్య గీత గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ కాకినాడ సీపోర్ట్ గురించి, కేఎస్ఈజెడ్ గురించి చాలా మాట్లాడారు. ఇదిగో
కన్నబాబు గారు ఇలా దగ్గర రండి, గీత గారు, రాజా గారు ఇలా కూర్చోండి. ఇక్కడ ఉన్నారు ముగ్గురు. ఈవేళ చర్చికి రమ్మంటే భయపడి ముగ్గురు పారిపోయారు. వాస్తవంగా DOLR నెంబర్ 16115 డేటెడ్ 9/6/2005. అలాగే DOLR నెంబర్ KCZ/ONGC/PSCIP డేటెడ్ 7/10/2005. కన్నబాబు గారు ఏమన్నారంటే 2003లో చంద్రబాబు నాయుడు గారు APICCకి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారన్నారు. అది చాలా తప్పు. 14/6/2008 రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో APICCకి 2094 ఎకరాల 74 సెంట్లు చేశారు. తెలిసి తెలియక మాట్లాడడం, మంత్రులు మాజీ మంత్రులు అయి ఉండి మాకైతే చిన్నతనంగా ఉంది, మీకు ఉందో లేదో కానీ తెలియదు. ఇది ఈ DO నెంబర్లో 2 లెటర్లో ఏదైతే చెప్పానో స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నది మన కొత్తపల్లి మండలం, తుని, తొండంగి మండలంలో పెట్టడం జరిగింది. దీనికి కారణం అప్పటి రాజశేఖర రెడ్డి ONGCతో MOU చేసుకున్నారు. ఈ DO లెటర్లో క్లారిటీ ఉంటుంది. MOU చేసుకుని ONGC వస్తుంది కదా, పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తారు, మీరు భూములు ఇవ్వాలంటే అందరూ కూడా మంచి స్పీడ్గా భూములు ఇచ్చారు. ఇస్తూ అదే ONGCతో ఇదొక స్కామ్, ఇది మాకు వైబిలిటీ అవ్వట్లేదు, ఇక్కడ టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాయి, మేము డ్రాప్ అవుతున్నామంటే ప్రైవేటు వ్యక్తి కాకినాడ సీపోర్ట్కి వాళ్ళు అదే KVP రామచంద్రరావు గారు పక్కనే ఉంటారు, రాజశేఖర రెడ్డి గారు, ముగ్గురు కలిసి అతన్ని బినామీగా పెట్టుకుని ఈ SEZ భూసేకరణ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా రాజశేఖర ప్రభుత్వం మన రైతుల్ని 10,000 ఎకరాలకు సంబంధించిన రైతులందరినీ కూడా రోడ్డు మీద పెట్టి కేవలం ఏంటంటే రాజశేఖర రెడ్డి పాదయాత్ర రావడమే మన దరిద్రం. ఆ పాదయాత్రలో ఈ కన్ను పడ్డంతో ఇక్కడ 10,000 ఎకరాలని దోచుకున్నారు. ఇవాళ కాకినాడ సీపోర్ట్ KV రావుని గన్నలతో బెదిరించి ఈరోజు ఆ పోర్టుని రాయించుకుని దాన్ని కూడా దారాదత్తం అరవిందో కంపెనీకి చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి. ఇంకా వ్యాపారస్తులు ఎక్కడొస్తారు, ఇండస్ట్రీలు ఎక్కడొస్తాయి? ఎవరన్నా ఆస్తులు సంపాదించుకుంటే నేరమా? ఎవరన్నా మంచిగా వ్యాపారం చేస్తుంటే నేరమా? 10 మంది ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ కాకినాడ సీపోర్ట్ని గన్ ఇచ్చి బెదిరించారు. అలాగే KSCZ GMRని గన్లు ఇచ్చి బెదిరించారు. 2 ఆస్తులు లాక్కుని వాళ్ళు అరవిందో కంపెనీకి ఇచ్చి పండగ చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇది చాలా దారుణం, దుర్మార్గం. దీని మీద CID ఎంక్వైరీ చేశారంటే తప్పులేదు. ఏ ఎంక్వైరీ అన్నా వేయచ్చు, వేసి దోషులను పట్టుకోవాలి.